నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వరంగల్ ఈస్ట్ నుంచి కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు. ఈ రోజు బీఆర్కే భవన్లో ఎలక్టరల్ చీఫ్ డిప్యూటీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కొండా సురేఖ మీద ఫిర్యాదు చేశారు. సో దేనికోసం చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. అయితే మేము చేసిన కంప్లైంట్ ఏంటంటే వరంగల్లో ఒక మీటింగ్లో తను అంటే మీటింగ్ అంటే ప్రైవేట్ మీటింగ్ వైస్ ఛాన్స్ మీటింగ్లో ఏం చెప్పిండే అంటే ఆడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుకుంటా నాకు 500 ఎకరాలు నేను భూస్వామిని, నేను 16 ఎకరాలు అమ్మి 70 కోట్లు నాకు వస్తే ఈ ఎలక్షన్లలో ఖర్చు పెట్టి నేను ఎమ్మెల్యేకి గెలిచాను అనే ముచ్చట చెప్పాను. అయితే మేము అనేది ఒక్కటే, ఆమె రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యురాలు, వాళ్ళు రాజ్యాంగాన్ని కాపాడవలసిన వ్యక్తులు. ఆమెను తీసుకున్న ముఖ్యమంత్రి కూడా రాజ్యాంగాన్ని కాపాడుతా అని ప్రమాణం చేసిన వ్యక్తి. మరి అంత ఓపెన్గా నేను 70 కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పినాక ఆమెను బర్తరఫ్ చేయకపోయడానికి కారణమైంది రేవంత్ రెడ్డి గారు ఒకటి. రెండవది, అంత ఇల్లీగల్గా గెలిచినా అని ఒప్పుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా అది కరెక్టా? ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండా 70 కోట్లకు? రెండవది, ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో నాకున్నది 16 ఎకరాలనే ఆయన అఫిడవిట్లో చూపించడం జరిగింది. మరి 16 ఎకరాలకు 500 ఎకరాలకు పొంతన ఉన్నదా? దీనికి ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏమన్నా కట్టిండా? కట్టనప్పుడు ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఉండే అర్హత ఆయనకు ఉన్నదా? ఇది రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక ఆయన మంత్రి సహచర మంత్రికే ఇట్లా ప్రజల మీద పడి దోసుకొని ఇల్లీగల్గా చేస్తుంటే వాళ్ళ ప్రభుత్వాన్ని ఎవరు నమ్మాలి? ఫస్ట్ ఆయనే ముఖ్యమంత్రి ఆలోచించుకొని ఇది బర్తరఫ్ చేయాలి. రెండోది, మేము ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు సిఇఓకి ఇవ్వటం జరిగింది. ఆయన ఎలక్షన్ల అఫిడవిల్ ఇచ్చిన ఫైలు, ఆయన మాట్లాడిన వీడియో అన్నీ కూడా పేపర్, వివిధ రూపాలలో వచ్చిన పేపర్ కటింగ్స్ అన్నీ కూడా మేము తీసుకుపోయి ఇలా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినాం. దాని ఎక్నాలజ్మెంట్ కాపీ కూడా మీకు చూపిస్తున్నాం. ఇది ఎంతవరకు సమంజసం? రైట్. బేసిక్గా ఎలక్షన్స్ టైం అప్పుడు ఎంతవరకు ఖర్చు పెట్టాలి ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యే? 75 లక్షల వరకు లిమిట్ ఖర్చు పెట్టుకునే అధికారం ఉన్నది. ఆయన ఎలక్షన్లలో ఖర్చు పెట్టిన పైసలు కూడా లెక్క కలెక్టర్కి ఇచ్చింది. ఆస్తుపాస్తులు ఎన్ని ఉండాలి మరి? ఆస్తుపాస్తులు ఎన్నైనా ఉండొచ్చు మరి, అంటే కానీ అది చూపించలే ఆయన నాకు 16 ఎకరాలు ఉన్నదని చూపించాడు. కానీ 500 ఎకరాలని ఇప్పుడు చెప్తాడు. ఎలక్షన్ అఫిడవిట్లో ఎలక్షన్ అయిపోయినాక ఖర్చు పెట్టింది 60 లక్షలు ఏదో చూపించాడు కలెక్టర్కి ఇచ్చింది, అంటే అప్పుడున్న ఎలక్షన్ ఆఫీసర్కి ఇచ్చింది. కానీ 70 కోట్లు అనేది అప్పుడు చూపించలే కదా. రైట్. మీకున్న సమాచారం మేరకు మొన్న జరిగిన ఎలక్షన్స్ అంటే ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 19 నెలలు కావస్తుంది. ఈ 19 అంటే క్రితం ఏదైతే జరిగిందో ఎలక్షన్స్లోని ఓటుకి ఎంత ఇచ్చినట్టు మీకున్న అవగాహన ప్రకారం మీరేం చెప్తారు? నాకు అది వాళ్ళు చెప్పింది ఆయనే చెప్తాను. 70 కోట్లు ఖర్చు పెట్టింది నేను చెప్పేది ఏమున్నది? నిలబెట్టుకున్న భర్తే నేను 70 కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్తా అంటే నేను కాదని నేను చెప్పొస్తుందా? సతాగా పెట్టిన ఆయనే నేను 70 కోట్లు పెట్టినా అని ఆయనే ఒప్పుకుంటా అండి. ఇక దానికి ఇంకా సాక్ష్యం ఎందుకు, సుబుతం ఎందుకు? కనుక అది తప్పు కదా, ఎలక్షన్ నియమావళికి విరుద్ధం కదా. అయినప్పుడు ఇమీడియట్లీ ఆయన బర్తరఫ్ చేయాలన్నా సుమోటోగా కేసు తీసుకొని ఎలక్షన్ కమిషన్ కి మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ కంప్లైంట్ తీసుకున్నారా లేదా? అసలు తీసుకున్నారు. ఇది ఎన్ని రోజుల్లో మరి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు? అరే అది వాళ్ళు చేసే ప్రాసెస్ చేస్తా అంటారు, మళ్ళీ ఆయనను కూడా కలుపుతా అంటాం, మేము ఎంబడబడతా అంటాం. దాని ప్రాసెస్ ఏమొచ్చింది అనేది ఇదొక ఎత్తు. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల తర్వాత ఈ విషయం అనేది బయటపడింది. ఇంకొక సంవత్సరం పోతే ఎట్లేదన్నా మళ్ళీ ఎలక్షన్స్ పీరియడ్ అనేది వచ్చేస్తుంది. అప్పటిదాకా వీళ్ళు అంటే ప్రెసెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే ఏం చేస్తారు? నేను అనేది మేజర్ ఇదొక ప్రాసెస్, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చింది ఒక ప్రాసెస్. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తను ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తా అని ప్రమాణం చేశారు. వారు తన మంత్రి సహచర మంత్రే నేను 70 కోట్లు ఖర్చు పెట్టిన నాకు 500 ఎకరాల భూమి ఉన్నది అని చెప్పి నోటితో చెప్పి ఎలక్షన్ అఫిడవిట్లో నాకు 16 ఎకరాలే ఉన్నది, నేను 72 లక్షల లోపే ఖర్చు పెట్టిన
అని సూచించిన ఆ పచ్చి అబద్ధాల కోరును ఆయన మంత్రివర్గంలో ఎట్లుంచుకుంటాడు? అదైతే ఫస్ట్ సస్పెండ్ చేయాలన్నా వద్దా, బర్తరఫ్ చేయాలన్నా వద్దా? మేము ప్రధానమైన డిమాండ్ రేవంత్ రెడ్డి గారిని కూడా చేస్తాను. ఎలక్షన్ కమిషన్ ఒక ఎత్తు, రేవంత్ రెడ్డి గారిది ఒక ఎత్తు. ఆయనే దాన్ని ఎట్లా ఒప్పుకుంటాడు? ఆయనైతే ఈ ప్రజలను, తెలంగాణ ప్రజలను కాపాడుతా అని చెప్పి సహచర మంత్రే ఇట్లా నేను పెట్టినా అని చెప్పినప్పుడు ఆయన బర్తరఫ్ చేయాలన్నా వద్దా? మేము అదే డిమాండ్ చేస్తాం, రేవంత్ రెడ్డి గారిని అదే డిమాండ్ చేస్తాం. అంటే ఈ ఎలక్షన్ ని రద్దు చేయమని మిగతా పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు, మరి ఏం చెప్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా నిన్న కంప్లైంట్ ఇచ్చారు, అవు నేను ఇచ్చిన సెకండ్ పొజిషన్లో ఉన్నోని. మరి ఇంకేం కావాలి? అందరం ఇస్తున్నాం కదా, ఇచ్చినప్పుడు దాన్ని న్యాయబద్ధంగా చేయాలి కదా. బట్ ఎలక్షన్ కమిషన్ అనేది కంప్లైంట్ ఇచ్చిన ఎన్ని రోజుల లోపల యాక్షన్ తీసుకోవాలి మీకున్న అవగాహన మేరకు? నాకున్న అవగాహన ప్రకారం వారం రోజులలో వాళ్ళు ఒక ఎంక్వైరీ, వాళ్ళు కూడా ప్రిమినరీ ఆ ప్రెస్ కటింగ్స్ అవన్నీ మనం ఇచ్చినాం కదా, అవన్నీ వాళ్ళు అవన్నీ మార్ఫింగ్ వీడియోస్ అంటే ఏం చెప్తారు మరి? అవన్నీ మార్ఫింగ్ వీడియోస్ అంటే ఏం చెప్తారు? మన ప్రధాన పత్రికలు అన్ని మాఫీ మీడియాలేనా? ఆయన సొంతంగా వాయిస్ రికార్డ్ అయింది మాఫీ మీడియానేనా? అంటే ఈ మధ్య కాలంలో టెక్నికల్ గా చూసుకున్నట్లయితే అదన్నా చేయాలి కదా. అది చేసి ఇగో తప్పున్నది, ఇది మీరు 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 ఎడిట్ చేసిండ్రు, అదన్నా చెప్పాలి కదా. అట్లా చెప్పినా ప్రజలకన్నా అర్థమవుతుంది కదా. ఆడ ఉన్న ప్రజలంతా మేము పిచ్చోళ్ళమని అనుకుంటారు కదా, ఈ గవర్నమెంట్ తప్పు పని చేస్తుందని అనుకుంటారు కదా. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో అసలు ప్రెసెంట్ అంటే మంత్రివర్గం ఏదైతే ఉందో, మీ మంత్రివర్గ నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉంది ప్రెసెంట్? ఆమె గెలిచిన కాంచి ఇప్పటికీ తట్టెడు మట్టి పోయలే. వరంగల్ నగరంలో ఒక తట్టెడు మట్టి పోయలే, ఎవరికి అందుబాటులో ఉంటానులే. అది సరే, ఆమె ఫెయిల్ అవుతుందా పాస్ అవుతుందా తర్వాత ముచ్చట, దీనికి దానికి సంబంధం లేదు కదా. ఆమె ఎవరికైనా ఇంకో రెండవది నేను ఏమన్నంటే బీసీలకు ఆత్మగౌరవం కొరకు మాట్లాడుతాను అంటాను. రాజశేఖర రెడ్డి బీసీయా? రాజశేఖర రెడ్డి సంకనాకి మొన్నటి దాకా మంత్రి పదవి తెచ్చుకున్నాడు. తర్వాత చేరిండు కేసీఆర్ బీసీయా? ఇవాళ రేవంత్ రెడ్డి సంకలు ఉన్నాడు. రేవంత్ రెడ్డి బీసీయా? ఏమంటే బీసీ ముచ్చట చెప్తాడు. అంటే వాళ్ళిద్దరు కూడా బీసీలే కదా మరి. ఎవరు వాళ్ళు? బీసీలమ్మా, వాళ్ళ స్వార్థం కొరకు ఎఫ్సీల దగ్గరనే కదా వీళ్ళు చేసేది. నేను బీసీలకు న్యాయం చేస్తానని చెప్తాడు, బీసీలను ఏదో చేస్తానని అంటాడు. ఇంకొకటి, మా వరంగల్న ఇద్దరు కార్పొరేటర్లు బీసీలు, పోలీసు వ్యవస్థ ఈయన చేతులు ఉండదని ఇద్దరి మీద కేసులు బుక్ చేయించాడు. ఓ మహిళను దోలిచ్చి మమ్మల్ని చేసిండని, అది ఫాల్స్ కేసు అని వాళ్ళే మళ్ళీ తీసేసాడు. వాళ్ళ పార్టీ కార్పొరేటర్ని కూడా. రైట్, మీరు బీసీ విషయం తీసుకొచ్చారు కాబట్టి పర్టికులర్ గా అడగాల్సి వస్తుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు త్వరలోని. బీసీ రిజర్వేషన్స్ కాకుండా ఈ ఎలక్షన్స్కి వెళ్తే ఏం చేస్తారు? కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము 42% చేయని మేము డిమాండ్ చేస్తున్నాం కదా. చేసే ఎలక్షన్ రమ్మంటాను. అవ్వకుండా వెళ్తే ఎలక్షన్స్కి దాన్ని ప్రజల కొరకు అప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి, దాన్ని ఆపటానికి ఏం ప్రయత్నం చేయాలి, ఎట్లా 42% పెట్టియాలి అనేది అప్పుడు ఆలోచిద్దాం. తప్పకుండా 42% పెట్టే పోవాలి. రెండోది, బీసీల నినాదం ఈయన తీసుకొని చేసేది ఒక డ్రామా. నేను ఇప్పటికి కూడా మీ ద్వారా నేను చెప్పేది, ఈయనకు పిచ్చిలు వేసినట్టున్నది. ఆయనని ఎర్రగడ్డ హాస్పిటల్ వేసి పెట్టుకోండి. రెండోది, ఎర్ర బెల్లులు ఎర్ర బల్లులు వానికే మాట్లాడుతుంది, మాకు మాట్లాడరాదా? మీ ఇప్పటి వరకు ఒక వ్యక్తిని అసభ్యంగా మాట్లాడొద్దనే ప్రయత్నం చేస్తాను. ఇంట్లో ఉన్న మహిళలు కూడా వాళ్ళు అట్లాంటి అని చెప్తాను. ఎవరురా? నీ భార్య కొత్తవాడలో ఒక అమ్మాయితోని ఏం మాట్లాడింది దేశమంతా తిన్నది క్యాసెట్. నువ్వు తాగి ఒక ముస్లింను మతం పేరు పెట్టి తిడతా అంటే క్యాసెట్లు దేశమంతా తిన్నది. అట్లాంటి లుచ్చాపనులు మేమేమన్నా చేసినావా? చేసేది వాడు, మళ్ళీ మమ్మల్ని మాట్లాడతాడు. వాడు ఏం చేస్తాడు మమ్మల్ని? మేము ఎప్పుడు అట్లా సంస్కారహీనంగా మాట్లాడాలి. ఇప్పుడు వాడు మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని మాట్లాడతాను కనుక మేము మాట్లాడాల్సి వస్తుంది. వరంగల్లో ఎందుకు ఈ రాజకీయంగా మాటలు తూటాలు రోజులకి పెరుగుతూనే ఉన్నాయి, ఎందుకని అసలు? మేము ఎప్పుడు మాట్లాడలేదు, ఇదే ఫస్ట్ టైం. మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద మాట్లాడింది కనుక మాట్లాడి, ఆమె ఆ మాటలన్నీ రాష్ట్రం అంతా ఇన్నా మేము ఒక్కనాడు కామెంట్ చేయలేదు. వాళ్ళ పర్సనల్ విషయం. సురేఖ గారు కొత్తవాడ అమ్మాయితోని మాట్లాడింది క్యాసెట్లు ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి. ఏం మాట్లాడుకున్నారో మీరు అంతా దేశం అంతా తిన్నారు కదా. ఎప్పుడన్నా మేము మాట్లాడినామో దాని మీద? అది మా సంస్కారం కాదు.
వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్. ఇప్పుడు కానీ ఇవాళ ఏం మాట్లాడిండు? స్వయంగా ఆ మంత్రి పిచ్చేసి పిచ్చోరు విన్నట్టు వస్తే ఎవడు ఊరుకుంటాడమ్మా? స్వయంగా మంత్రి కొండా సురేఖ గారే దీని మీద ఒక వివరణ ఇస్తే ఏం చేస్తారు? 70 కోట్ల మీద వివరణ ఇస్తే ఏం చేస్తారు? ఏమన్నా మా వానికి పిచ్చి లేచిందని ఇస్తే సపరేట్ ఊరుకుంటాం. మనం తీసుకుపోయి ఎర్రగడ్డ హాస్పిటల్ వేయను, ఇట్లాంటి వరుడాన్ని బంద్ చేయను, సపరేట్గానే ఊరుకుంటాం. వానికి పిచ్చి లేచిందని ఏం చేస్తాం? 70 కోట్లు ఖర్చు పెట్టినట్టు ఎలాంటి ఆధారాలు లేవు కదా, కాబట్టి అంటే ఈ కేసుని ఇలా పక్కదో పట్టించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకనే పర్టికులర్ అందుకే చెప్పానమ్మా, ప్రజలకు వచ్చి చెప్పాను, మెంటల్లీ డిజాస్టర్ అయ్యిండు, తీసుకుపోతాను ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేస్తారంటే మేము కూడా సపరేట్ ఊరుకుంటాం. మంచిగా ఉన్నాడని ఇంట్లో ఉంచుకొని తిడతా అంటే ఓడబడతాడు? చెప్పండి. రైట్, థ్యాంక్ యూ సార్.